ఇండియా 80% క్రూడ్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో $10 ధర పెరిగితే దాదాపు 13 నుంచి 14 బిలియన్ డాలర్ల భారం భారతదేశం పైన పడుతుంది. ఇప్పుడున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంపై విపరీతమైనటువంటి భారం పడబోతోంది. అయినప్పటికీ భారతదేశం ఈ యుద్ధం వల్ల లాభపడుతోంది. అది ఎలా అంటే, అమెరికా శాంక్షన్స్ విధించింది రష్యా ఆయిల్ కొనుగోలు చేయడం పైన. ఇప్పుడు హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు వచ్చే ఆయిల్ ఆగిపోవడంతో రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి భారత్కు అమెరికా అనుమతించింది. రష్యా ఆయిల్ కూడా నేరుగా రష్యా నుంచి కాకుండా ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన నౌకల నుంచి కొనుగోలు చేయవచ్చని అమెరికా చెప్పడంతో ఇప్పుడు తక్కువ ధరకే భారత్ ఆ క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తుంది. భారత్ లో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి రిఫైనరీల ద్వారా రిఫైన్ చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం రిఫైన్డ్ పెట్రోలియంను అమ్ముతుంది. తద్వారా భారత్ భారీగా లాభపడిపోతుంది. క్రూడ్ ఆయిల్ తక్కువ ధర కొనుగోలు చేయడం, ఎక్కువ ధరకు పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడం కారణంగా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కారణంగా భారత్ భారీగా లాభపడిపోతోంది. అదే సమయంలో ఈ యుద్ధం చేస్తున్న రెండు దేశాలు నష్టపోతాయి. సరైన సమయంలో సరైన వస్తువులు ప్రపంచ దేశాలకు అమ్మే భారత్ లాంటి దేశాలు లాభపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.